ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. కిడ్నీకి నీళ్ళు పోయాలి, హార్ట్కి బ్లడ్ పోయాలి. నీకు మోకాళ్ళు మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉంటాయి పక్కన. అరే నీ అబ్బా ఆక్సిజన్ అని 1 అది 2 నాది 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 నాది. లట్టుకు చిట్టుకు చిట్టుకు లట్టుకు లట్టుకు లట్టుకే చిట్టుకు చిట్టుకే లట్టుకు లట్టుగా ఉన్నప్పుడు చిటుకు చిటుకు కాదా? సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంటని కొట్టండి, గట్టిగా మావా. నేను డాక్టర్ లెక్క కనబడుతున్నా అసలు ఇప్పుడు అసలే లేవు. నీ చుట్టూ ఏంది పిచ్చోళ్ళగా ఈ ప్యాంట్ ఏంది పెట్టుకుంటూ ఇవి రెండు పట్టుకొని నేను బయటికి పోతా, జనాల దగ్గరకు పోయి నేను నమ్మిస్తారా. మళ్ళా ఫండ్ పడ్డాక టీ షర్ట్ వేసుకొని పోతున్నా, పోయి వాళ్ళని నమ్మిస్తా నేను డాక్టర్ నాని. చూడు చలో ఒప్పు. చలో గాయస్, ఐఎమ్ సారీ మర్చిపోయినా, ఐఎమ్ సారీ గాయస్. ఈ వీడియోని మొత్తం చూడండి. మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి. మర్చిపోకండి, మీ ప్రేమ మాకు కావాలి. తెలుగు వచ్చా అన్న? తెలుగా? బా సంతోషం. నా పేరు ఆదిత్య. 2 నిమిషాలు కూర్చోవచ్చా ఏమనుకోకపోతే? డాక్టర్గా మేము ప్రాక్టీస్ చేసినాం, అండ్ ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నా. నేను మీ హార్ట్ బీట్ ఎట్లుంది, మీరు ఇప్పుడు ఎట్లుంది ఒకసారి నేను ఫ్రీగా చూసి నేను ఓన్లీ రాసుకుంటా. నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకే గుడ్ ఈని అని. నాకు డాక్టర్ని నేను మా డాక్టర్లో చూపించుకుంటా అంతే. నేనైతే నేను రూపాయి తీసుకోను, ఓన్లీ చెకప్ పుట్టిగా చేసుకొని వెళ్ళిపోతా అంతే. ఫీడ్బ్యాక్ పోయేటప్పుడు నీ పేరు రాసుకుంటా, నీ సంతకం తీసుకుంటా, నీకో ముద్దిచ్చి పోతాక అంతే. మరి అంతే కదా, సంతోషంగా ఉండాలి. సంతోషం. ఈ ప్రపంచంలో గల పెద్ద పిచ్చుడు ఎవడంట? నీ పేరేంటిది? బస్వన్న. ఏం పేరన్నా? ఆట చూస్తావా? ఒక్క నిమిషం నేను ఎత్తుకుతా. నీకు అసలు బీటింగ్ ఎట్లున్నది, ఇది కొట్టుకుంటుందా హార్ట్ అసలు ఎంత స్పీడ్ ఉందా లో ఉందా అని చూద్దాం, ఓకేనా? ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఇది ఓం భగవతే దిని ఓం భగపుగే భగిని భాగోదరి భగవాసనే కనకరకరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. బా నరం దొరుకుతలేదు అన్న ఎందుకో. నీకు ఎందుకు తినవా అన్న నువ్వు? వీక నరాలు దొరుకుతలేవు. అరిచేతి రేఖలల్లా నీకు ఈడ మొదలైన రేఖ ఈడ అయింది. నీకు 2 పిల్లలా ఒకరా? 2 కదా. కరెక్ట్ అయిపోయినా డాక్టర్ని. వెరీ గుడ్. ఇంకొకటి ఆగు. కొట్టుకుంటుందా కిడ్నీ చూస్తా. నాకు అర్థం కాలేదు సార్. ఒక్క నిమిషం. గట్టిగా ఊపిరి తీసుకో, గట్టిగా గుంజు. ఆక్సిజన్ అని 1 అది 2 3. అయ్యో ఆగే, నేను చెవుకు పెట్టుకోలే ఫస్ట్ మర్చిపోయినా. చెవులో పెట్టుకోవాలి మర్చిపోయినా. అదే ఏమి నవడతలేదు అనుకుంటా. మళ్ళా గుంజు ఒకసారి. వదులు. మళ్ళా ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు చూడు, చుచ్చు పోసినావా ఫ్రీగా వస్తుందా నీకు? చుచ్చు నువ్వు ఏం చేయకు. జస్ట్ నేను ఇట్లా పెడతా, నువ్వు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకేనా? ఓకే. 1 బ్రీత్ గుంజు, మొత్తం గాలిని గుంజు. వదులు. చుట్టూన్న గాలిని గుంజు. మళ్ళా మారుతుంది. వదులు. ఇంకా వదులు. ఓకే. లెఫ్ట్ బాగానే ఉంది. కూర్చో పర్లేదు. మళ్ళీ ఇటు గుంజు, గాలిని గుంజు, చుట్టూ గాలిని. ఇంకా ఒక్కసారి లాస్ట్. సూపర్ అన్న. మందుందా అలవాటు? అన్నా చూసుకోవాలన్నా నువ్వు. నీకు నరాలు ఏవన్నా ఒకసారి నీ చేతి నీకు చెప్తే నీ సంగతి మొత్తం. నీకు 2 పిల్లలు, మంచిగా సంపాదిస్తావు, కష్టజీవే నువ్వు, అన్ని మంచిగానే ఉన్నాయి. నువ్వు నరాలు ఎట్లా పిరిగిడు పడుతాయో, ఈ నరం ఎట్లా వచ్చింది అట్లా రావాలి. కొంచెం మంచిది, ఎందుకంటే నాన్ వెజ్లు గిన్ వెజ్లు బాగా ఎక్కి కడుపుకి
అప్పుడే పనులు అవుతాయి. ఇప్పుడు నేను చూసిన కిడ్నీ కొట్టుకుంటుంది నీకు మంచిగానే, కానీ ఆటు దానికన్నా స్పీడ్గా కొట్టుకుంటుంది. ఎట్లుండాలంటే సేమ్ కొట్టుకోవాలి కిడ్నీ ఆటు, అర్థమైందా? ఇప్పుడు అది ఫాస్ట్గా కొట్టుకొని ఇది ఫాస్ట్గా కొట్టింది అనుకో, నీ కాలు ఒక కాలు ముందు కురికి ఒక కాలు వెనక కురికితే ఏమవుతుంది? దడలోని కింద పడతాం. 2 కాళ్ళు ఒకటే లెక్క కురకాలి. నీకు అర్థమైందా? అందుకే 2 ఉరికియాలంటే నువ్వు కరెక్ట్ నీళ్ళు తాగాలి. ఇప్పుడు కిడ్నీకి నీళ్ళు పోయాలి, హార్ట్కి బ్లడ్ పోయాలి. నీకు మోకాళ్ళు మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉంటాయి పక్కన. అరే నీ అబ్బా ఓకే. అది కొడుతుంది సీనా. అయ్యో నువ్వు బోన్ సూప్ తాగు. బోన్ సూప్ అంటే ఏంటి చెప్పు? బోన్ మ్యాక్ బోన్ కానీ చికెన్ బోన్ కానీ. చికెన్ అద్దే, చికెన్ నీ బలం కాదు, మంచిగా బోనే. ఏ బోను మేక బోన్ చేసుకో, మంచిగా పాయసం చేసేయి, చిక్కా తాగు. ఒకటే మంచిగా నీళ్ళు తాగు, మంచిగా తిను, రంది లేకుండా బతకాలి. గుర్తుపెట్టుకో. చెవులు పెద్ద నీ చెవులు వినబడుతున్నాయా మంచిగా? అంతా లాస్ట్ కంతలు చూస్తా ఎక లాభం లేదు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా పిచ్చి ముదిరి నెత్తికెక్కిందని. ఏంట్రా ఇది? అవుట్ సైడ్ రిలాక్స్. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. 2 కాళ్ళు సమానంగా ఎట్లా నడుస్తాయో అట్లనే కిడ్నీ ఉన్ను హార్ట్ సమానంగానే కొట్టుకోవాలి. కానీ అదొకటి ఇదొకటి లెక్క చేస్తే తప్పు. ఒకసారి ఒక్క నిమిషం ఆగు, ఇది ఇంట నేను అసలు ఏంటి? చింపు నీకు ఇంత పెద్ద పెద్ద థాట్స్ ఎలా వస్తాయమ్మా? టిక్కు టిక్కు టిక్కు. ఆక్సిజన్ తీసుకో. ఇక నువ్వు ఒక 2 పనులు చేయన్నా. ఒకటి గంగస్నానం చేయి, నెక్స్ట్ శాంతి పెట్టించుకో, సెట్ అయిపోతుంది. ఏంటిది ఏమన్నా నీకు ఇప్పుడు బాధలు గీతలు రాకుండా. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. ఏం చేస్తున్నా? డాక్టర్ అని చెప్పాడా? నా పిచ్చోడా నాడు హాస్పిటల్కి వెళ్ళి పారిపోయొచ్చిండు. లేదు నా పేషెంట్ అన్న, నా పేషెంట్ నువ్వు ఎట్లా నమ్ముతున్నావా? నా పేషెంట్ డాక్టర్ అని చెప్పిండా? అంటే అది అన్నా ఈయన చుట్టూ ఈయన అవుతారా వీడు పిచ్చోడా? వీడు హాస్పిటల్కి వెళ్ళి పారిపోయొచ్చిండు. మీరు ఎట్లా నమ్ముతురా అన్న? మీరు వీడు చెప్పింది ఎట్లా నమ్మి చెకప్ చేయించుకుంటున్నాను? చెకప్ వీడు తలకి తీసుకుంటాడా? నా పేషెంట్ ఏపో దాన్న అన్న పిచ్చోడా? నా హాస్పిటల్కి వెళ్ళి పారిపోయొచ్చు. నేను లేదు 2-3 సార్లు పారిపోయి అన్ని పిచ్చి పిచ్చి చేస్తు. నీకు నాది సెటోస్కోప్. నాది 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 నేను అన్న నాది. యాక్చువల్లీ వీఆర్ షూటింగ్ ప్రాంక్ అన్న. ఐమ్ సారీ. వీడు అడ్డొస్తుంది అన్న. కార్ల కెమెరా ఉన్నది. కార్ల కెమెరా కార్ల కెమెరా ఉన్నది. చిన్నగా అన్ని వీడియో చేసిన. ఇక మా ఛానల్ సరే విజిటింగ్ కార్డ్ అన్నకి ఆ గంట కూడా రేపు అన్నతో సబ్స్క్రైబ్ చేపిద్దాం అన్న. నేను ఒకసారి ట్రై చేద్దాం ఉట్టిగా, అంటే చిన్నగా కామెడీ. ఇప్పుడు నవ్వుతున్నా చూసినావా? నవ్వుపిద్దాం అన్నట్టే వచ్చిన, నవ్వుపిచ్చిన సంతోషం. నేను విన్నా ఆయన ఈయనా? ఏ పిచ్చోడే కాదు, మంచోడే. అరే నిజంగానే అనుకోని కాయలు తీసుకొని పోయి రాదు అంటాడు. అయ్యో బాబాయ్ నువ్వు ఆయపు ఆయప్పే రాకు. నాకు ఇప్పుడు చెప్పు, నీకేమనిపించింది? నేను డాక్టర్ లెక్క కనబడ్డా? ఇటు అంటే సట్నందుకు చదువుతున్నా ఇక్కడ ఏంటని మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. హాస్పిటల్ అనుకున్నావా? పన్ పటాకాన్స్ అంటే ఎక్కడ వచ్చింది హాస్పిటల్? నేను నాకు కూడా కొత్తనే కదా, ఏమో డౌట్. డాక్టర్ లెక్క ఉన్నానా? నేను డాక్టర్ లెక్క ఉన్నానా? అంతే కదా చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది. అరే నేను డాక్టర్ అయితే యాక్టర్ అన్న అవుతాడు, అంతే పోలీస్ అయితే నెక్స్ట్. అవునా? ఇప్పుడు యాక్టర్ అనేటోడు పోలీస్ కావచ్చు. నమ్మించే టాలెంట్ ఉంది మనుషులు. అమ్మాయిని నమ్మించాడు. ఉపేంద్ర గుర్తొచ్చింది ఒకసారి చూస్తే. ఉపేంద్ర
డాక్టర్ అయితే అంటాడు అన్న. లవ్ యూ అన్న, లవ్ యూ. అంటే ఇటు పిచ్చోడు అన్న తర్వాత నీ ముఖ చిత్రం ఏంది? భయపడ్డావా? ఏమన్నా చిత్రం అంటే నిజమే అన్న కదా. వచ్చి దాచుకున్నాను అన్న, పట్టుకుండు తీసుకోవాలా ప్లీజ్ అన్న అంటాడు. ఇంతవరకు ఇంతమందిని నేను చూడలేదు. నేను సింగిల్ గా ఉన్నా, నా దగ్గరికి వచ్చిందికి అన్ని చెప్తున్నాను. ఎవరైనా మళ్ళీ ఇంకా నేను ఎరుతాను నాది మంచోళ్ళం అన్న, మంచోళ్ళం అంతే, ఎరగాదు. ముక్కుని నోటిని ఇట్లా చూస్తుంటే కూడా నాకు డౌట్ వచ్చింది. నాకు మస్తు డౌట్ వస్తుంది. ఈయన ఎందుకు అసలు డాక్టర్ అనేది ఫస్ట్ గుండె చెకప్ చేయాలి. అది తప్ప అన్ని చేసిన. మోకాల మీద చెకప్ చేసి నేను అనుకుంటున్నా, నా మనసులో అనుకున్నా అసలు డాక్టర్ అనేది ప్రాక్టీస్ చేస్తుందంటే ఈ కొత్త ఏమో ఎన్ని చేస్తాడు. మూతి మీద పెడతారా? నా మూతి డాక్టర్ పెట్టలేదు. ఎన్ని హాస్పిటల్ ఎంత మంచిగా అవుతున్నావు, ఇది కావాలి నాకు. ఛానల్ చూడాలి పక్క. ఓకే అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ లవ్ యూ యూ. సో మచ్ అన్న. ఏం పేరు? నిన్ను నవ్వుపించిన వాళ్ళ. అన్న థ్యాంక్ యూ. మస్తు నాకు ఇచ్చిన లవ్ యూ అన్న. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాయ్ అన్న.